కాకినాడ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన స్థానికుల్ని భయాందోళనకు గురిచేసింది. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. గత రాత్రి రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ నాగేశ్వరరావుపై తమ్ముడు బావమరిది ఆస్తి మణికంఠ కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. రాత్రి సమయంలో రోడ్డుపై నడుస్తూ వెళ్తుండగా అకస్మాత్తుగా దుండగులు దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. క్లోజ్ టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ దుండగుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గుట్టుకొని ఇట్లా బోర్ల తల కిందకి వేసి కుట్టాడా, వెనకేసి వెనక్కి కుట్టాడా? బండి ఎక్కడ ఉందమ్మా? అప్పుడు ఏమైనా అన్నాడు? ఏమైనా మాటలు అన్నాడా? చూసాడమ్మా ఆ టైంలో కొట్టేటప్పుడు ఏమైనా అన్నాడు? ఒక 2-3 నిమిషాలు కొంచెం గలాట పట్టారేమో. ఆయన ఏమన్నా నడుస్తున్నాడా? దెబ్బలు తిన ఆయన అసలేమనలేదా? టీ షర్ట్లు అలాంటివి ఏమన్నా వేసుకున్నాడా? లుంగి వేసుకున్నాడా? ప్యాంట్ ఇద్దరు కలిసి ఉంటారు సార్. కూర్చుంటే లేదు డిస్కషన్ పడి ఇక్కడ ఏమైనా ఆయన ఎలా అంటే పర్సనాలిటీ ఎలా ఉంటుంది? బండి అలా ఉంది, మనిషి కూడా అలానే ఉన్నాడు. చూడటానికి కూడా చూడటానికి మీరు చూడలేదు. గొడవ పడుతున్నప్పుడు బండి ఏంటో చెప్పాలి. బ్లాక్ కలర్ అండి. బండి వేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. బండి వేసుకుని అక్కడ ఇలా క్రాస్ రోడ్ సార్, ఇలా క్రాస్కి వెళ్తాను. రైల్వే రోడ్ సార్, గేట్ రోడ్. రావటం కూడా ఇటు నుంచి వచ్చినట్టుందా? ఇటు నుంచి వచ్చినట్టుందా? బండి ఇలా ఉంది సార్, ఈ డైరెక్షన్ ఉంది. ఇక్కడ ఆపిరండి, ఇక్కడ ఆపి తల ముందు నిన్న అనగా మే 10, 2026 సంవత్సరం రాత్రి సుమారు 10-10:30 గంటల మధ్యలో మన కాకినాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ బిల్డింగ్ దగ్గర మన ఏపీఎస్పీ థర్డ్ బెటాలియన్ చెందినటువంటి కానిస్టేబుల్ విధుల్లో లేరు. అతనికి అతని తమ్ముడు బావమరిది అయినటువంటి మణికంఠ కుమార్ అనే వ్యక్తికి డిస్ప్యూట్ అవడం, గొడవ పడడం జరిగింది. దాని మీద అతను నాగేశ్వరరావు గారిని తలపెట్టి రోడ్డు మీద పడడం వల్ల అతనికి ఇంజరీస్ అయ్యాయి. ఆ తర్వాత హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అతను హాస్పిటల్లో చనిపోయాడని చెప్పేసి దీని మీద వాళ్ళ మిస్సెస్ డిసీజ్డ్ భార్య ఇచ్చిన కంప్లైంట్పై మన టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఆ ముద్దాయి ఇంకా పరారీలో ఉన్నారు. అతన్ని మేము మా బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పట్టుకున్న వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ధన్యవాదాలు. వాళ్ళ వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయనేది మేము దర్యాప్తు చేస్తాం.